లేదు. సరే నీకు ఆకలి అవుతుంది కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినే అంటున్నాడు. తినలేదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఎన్నో మాటలు వినవలసి ఉంది. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, నువ్వు ఒక అరగంట గంట అలా కూర్చొని ఉండు. దేవుడు ఎన్నో మాటలు నీకు ఇస్తాడు, ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. నోట్బుక్ తీసుకో, దాంట్లో రాసుకుంటూ ఉండు. అవన్నీ కూడా నెరవేరినట్లుగా ఆయన సన్నిధిలో కొంచెం గంటన్నర కూర్చోకో, లేవకూడదు. నువ్వు లేచిపోతున్నావు, ప్రార్థన చేసినట్టుగా చేస్తున్నాడు కానీ లేచిపోతున్నావు. ఆయన సరైన వాగ్దానం ఇచ్చే వరకు ఉండట్లేదు. సాధారణ పక్కన ఉండి నేను చేస్తాను, టైం అయిపోయింది, లేచుకో, టైం అయిపోయింది, నీకేదో ఒక అవసరత ఉంది, అవసరం తీర్చుకోపో. ఎన్ని ఆలోచనలు బుర్రలో పనిచేస్తాను. ఆయన నిన్ను తన వాగ్దానం నీకు ఇచ్చే వరకు కూడా నేను నిలబడటం లేదు. ప్రతి మాట అంటే ఏంటి? ఒకరు నీతో ఎన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాడు. స్నేహితులు